మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తునందున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు తెలియజేయడంలో కూడా ఏముందండి? ఏముంది? ఎందుకు మనం ఒకరినొకరు వందనాలు చెప్పుకోవాలనుకుంటే దీనిలో ప్రేమే ఉంది. ఎవరితో పడితే వాళ్ళతో చెప్తాం, మనం చెప్తామండి. చూడండి ఎంత ప్రేమ ఉందో. మొట్టమొదటిగా చూస్తే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించగలుగుతున్నాం, అంతే. ఇంకా దానికి తప్ప ఇంక వేరే కొటేషన్ ఏమి లేదు. మొట్టమొదటిగా దేవుడు ఎలాంటి వాడంటండి? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం 16వ వచనంలో ఉంటుంది. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన స్వరూపంలో ఏం కలిగి ఉన్నాడు? ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ కలిగి ఉండటం వల్ల ఒకవేళ మన దోషాలన్నిటిని ఆయన క్షమించకపోతే ఇప్పటికి మనుషులు ఉండేవాళ్ళండి? క్షమించడంలో ఏముందండి? మీరు నన్ను క్షమిస్తున్నారు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నానంటే మన ఇద్దరి మధ్యలో ఏముంది? ప్రేమ ఉంటేనే క్షమించగలుగుతాం. ప్రేమ స్వరూపి 4:8 మొదటి యోహాను పత్రిక. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ఎరుగడు అంటే ఏంటి అర్థం? నువ్వు ప్రేమ చూపించటం లేదనుకో ఇతరుల ఎడలా, నువ్వు దేవుణ్ణి కూడా ఇతరులకు చూపించట్లేదని అర్థం అన్నమాట. 16వ వచనం కూడా చూడండి ప్రియులారా. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై, ఆయనకు మన ఎడల ప్రేమ ఉన్నదనే సంగతి ముందు మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోకపోతే ఇతరులకు మన ప్రేమ చూపిస్తామండి? చూపిస్తామా? ఇప్పుడు చదువుకోవటం తెలుసుకున్నాను కాబట్టి చదువుకోగలిగిన వాళ్ళకి చదువు నేర్పుతా. దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి అది నేను నేర్చుకున్నాను కాబట్టి నేను కూడా ఏం చేయగలుగుతా? ప్రేమను చూపించగలుగుతా. అంటే మనం ఏం చేయాలి? ఎరిగి ఉండాలి. ముందు ప్రేమని, దేవుని ప్రేమను ఎరిగి ఉండాలన్నమాట. దేవుని ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉండాలి. కానీ అమ్ముకొని మాత్రం ఏసావు ఏం చేశాడు? ఏం చేశాడండి? కయ్యని ఏం చేశాడు? ఏసావుని ఏం చేశారు వాళ్ళ అన్నోళ్ళు? అమ్ముకున్నారా? ఉంచుకున్నారా? కానీ మనం నమ్ముకొనే ఉండాలి ప్రేమలో. ఉదాహరణకి పెండ్లి విషయంలో నీకు వద్దాం. పెళ్లి చేసేటప్పుడు యవనస్తురాలకి ఏం ప్రమాణం చేస్తారండి? వ్యాధుల్లోనూ, బాధల్లోనూ, శోధనలోనూ అన్ని విషయాల్లో నమ్మకం ఉండదు. ఆ పెళ్ళి అయిపోయిన ఇంటికి పోయిన తర్వాత కోడి కూరకు తవ్వు ఆడుకొని విడాకులు తీసుకున్నారంట. యూట్యూబ్లో వచ్చి ఏమన్నా విషయమేనండి అది? ఏమన్నా విషయమేనది? అసలు దేవుని ప్రేమ తెలిస్తే ఎవరి తగ్గితే ఏమవుతుంది? అంటే ఏమి లేదు వాళ్ళిద్దరిలో, ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. దేవుని ప్రేమ ఎప్పుడు ఏం చేస్తుంది? తనను తాను తగ్గించుకుంటుంది. అందుకని తగ్గించుకోబట్టే సర్వాధికారి అయిన దేవుడు కూడా శిష్యుల పాదాలను ఏం చేశాడండి? కడిగాడా లేదా? కడగటం అంటే ప్రేమ చూపించటమా లేదా? తనను తాను తగ్గించుకుంటున్నాడంటే అర్థం ఏంటి? ఏవో అవతల వాడి పట్ల ప్రేమను చూపిస్తున్నాడు. ఎరిగిన వారమై, ఆయనను ఎరిగిన వారమై దాన్ని నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలంటే దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. అది అందుకనే మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచాడు అనమాట. ఇప్పుడు రండి రోమా 13:8కి రండి. 143వ పేజీ. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప. ఏ విషయంలో తప్పంటండి? తీయండి, బైబిల్ తీయండి ప్రియులారా. ప్రేమించే విషయంలో తప్ప. ఇక ఏ విషయంలో తప్పకూడదు మనం. చూడండి ఎంత బాగా రాసుకుంటున్నాడో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు. ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరి ఎవనికి ఏది అచ్చి ఉండవద్దు. అచ్చి ఉండటం అంటే తెలుసు కదండి?
అచ్చి ఉండటం అంటే ఏంటి? అప్పు పట్టం, రుణపడి ఉండటం. అప్పు తీసుకున్న వాళ్ళకి మనం ఏమవుతాం? అచ్చి ఉంటాం. ప్రేమ విషయంలో ఎవరికి అప్పు పడకూడదంట మనం. అంటే నువ్వు ఇతరుల ఎడల ప్రేమ చూపించకపోతే నువ్వేమైపోతున్నట్టు? ప్రేమను అప్పుగా ఇవ్వలేకపోతున్నట్టు. నువ్వు అప్పు తెచ్చుకొని రుణపడి ఉన్నట్టు అవుతుంది. ప్రేమ విషయంలో ఎవ్వరు రుణపడకూడదు. నీకు ఎలాగైతే దేవుడు ప్రేమ చూపించాడో నువ్వు ఇతరుల పట్ల ఏం చేయాలా? ఆ ప్రేమను అంతటిని చూపించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు తనకున్న ప్రేమ అంతటిని ఎవరు చూపించారు? లోకానికి చూపించారు. లోకమును ఎంతో ప్రేమించారు. ఒక మితి కొలత ఉందండి? ఉందా దేవుని ప్రేమకి? మనము ఒకడు ప్రేమించే విషయంలో తప్ప మరి ఎవరికి ఏది అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశించవద్దు అనున్నది ఏదైనా ఆజ్ఞ ఉంటే అది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించని ఆజ్ఞలో ఉంది. ఉదాహరణకి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. కర్మగాలి. ఇప్పుడు స్నేహితులు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? ఆ చనువు మీద స్నేహితులు భార్యల్ని మోసం చేయడం నేర్చుకుని ఏం చేస్తున్నారు? స్నేహధర్మాన్ని పాడు చేస్తున్నారా లేదా? ఖచ్చితంగా చేస్తున్నారు. కానీ వీళ్ళకి ఏమి లేదు. దేవుని ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు, ఏమి ఆశించదు. అదే చెప్తున్నాడు. దొంగిలించదు, ఏమంటున్నాడండి? వ్యభిచరించదు. అంటే అతని భార్యనో అతని ఎవరినో ఆ ఇంటి వారిని ఎవరితోటి చెడు సాంగత్యం చేయదు, వారిని చంపదు, నరహత్య చంపదు. అంటే చంపడం అంటే ఏమి లేదండి, వారితో ప్రేమగా ఉండి వారి ఆస్తి మొత్తాన్ని మనం లాగేసుకున్నాం అనుకోండి, వాళ్ళు చచ్చిపోయినట్ట బ్రతికినట్ట? బ్రతికుండి చంపేస్తున్నాం మనం కదా. ఇలాంటి తత్వాలు దేవుని ప్రేమలో ఉన్నాయా? మనం చచ్చిపోతున్న వాళ్ళని ఆయన ఏం చేశాడు? బ్రతికించి పైకి లేపాడు. పాపపు గోతిలో పడి చస్తున్నాం. అసలు మనం చచ్చిపోతున్నాం అనే సంగతి మనకు అసలు తెలవనే తెలియదు. ఒరే బాబు నేను వచ్చాను, మీరు చచ్చిపోతున్నారని చెప్పి మనల్ని ఏం చేశాడు? పైకి లేపేశాడు. ఆ పాపపు ఊబిలో నుంచి దిగిపోతున్న మనలను ఆ ఊబిలో నుంచి లేపి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానయ్యా, మీరు కూడా ఇతరుల్ని ప్రేమించండి. ఎంత మంచి మాట అండి! ఇది మంచి మాట కాదా? నీ డబ్బు ఇవ్వమంటున్నాడండి? నీ సంపద అంతా ఇవ్వమంటున్నాడా? నీ ప్రాణాన్ని ఇవ్వమంటున్నాడా? మరి ప్రేమే కదా ఇవ్వమంటుంది. ఇది మంచిదే కదండి. దేవుడు కోరుకున్నది మంచిదా చెడుదా? మరి మంచిది ఎందుకని మనం పంచలేకపోతున్నాం? ప్రశ్న వేసుకుందాం మనకు మనమే. అప్పు పడుతున్నాం, అవతల వాళ్ళని ప్రేమించలేకపోతున్నాము. నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, క్రీస్తు నాకు చూపించాడు ప్రేమ. అవతల వాళ్ళు క్రీస్తుని కలిగి లేరు, అవతల వాళ్ళకి నేను ప్రేమ చూపించలేకపోతున్నాను. ఇప్పుడు నేను అప్పు పడినట్ట? ఖచ్చితంగా అప్పు పడినట్టు. అందుకని ప్రేమ విషయంలో అప్పు ఎవ్వరికి ఉండొద్దండి. అందుకని సంపూర్ణంగా ప్రేమ అందరి ఎడల ఏం చేయాలి? మనం చూపించాలి. అందుకు కారణం ఎవరు? దేవుడే. సర్వాన్ని కోల్పోయాడు. ఆయనకి ఏమీ ప్రేమించుకొని ఉంచుకున్నాడా? ఆ ప్రేమ మొత్తం ఎవరికి ఇచ్చాడు? మనందరి కొరకు ప్రాణాన్ని, రక్తాన్ని అంతటిని ధారపోసి మనల్ని ప్రేమించి ఆయన రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. నేను ఒకప్పుడు దేవుని ప్రేమను ఎరగలేదు, ఇప్పుడు ఎరిగాను, సమీపస్తున్నయ్యాను దేవుడికి. నా పొరుగువాడు కూడా ఏమవ్వాలి? దేవునికి సమీపస్తుడే అవ్వాలి. కాబట్టి మళ్ళీ నేనే అతని ఎడల ఏమై ఉండాలి? ప్రేమను చూపేవాడుగా, ప్రేమను చూపించే వారుగా, సహోదరులుగా మీరు కూడా ఎక్కువ, అసలు మీరు ముచ్చట్లు ఎక్కువగా మీరే చెప్పుకుంటారు. మీకు కోపం వస్తే రావచ్చు, అవునా కదా? ప్రసంగి గ్రంథకర్త ఏమన్నాడు? 1000 మందిలో ఒక్క తలకాయను కూడా నేను చూడలేదు, 10 మందిని తీసుకొస్తే అందులో ఒక స్త్రీ ఉందన్నాడు.
ప్రసంగి జ్ఞానం కలిగిన వాడు. ఇక ప్రపంచంలో నీలాంటి జ్ఞానవంతుడు లేదని కితాబు ఇచ్చింది ఎవరండి? దేవుడే ఇచ్చాడు. అలాంటి ఆయనే రాస్తున్నాడు. స్త్రీలను చూశాడంట. అంటే కూలంకషంగా మీరేం చేస్తారు? పిచ్చాపాటి మాట్లాడుకుంటారు, బయట వాటిని ఎక్కువగా మాట్లాడుకుంటారు, దేవుని గురించిన సంగతులు మాత్రం మాట్లాడుకోరు. ఎంత చక్కగా చెప్తున్నారు, ఒప్పుకుంటున్నారు. ఆ ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు నేను తప్పు చేస్తున్నా, ఆ తప్పు నేను ఒప్పుకున్నాను, విడిచిపెట్టాలా లేదా? ఇప్పుడు నాకు తప్పని తెలుస్తుంది కదా. పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం మనం అందరంటే మీ అందరికి తప్పని తెలుస్తుందా లేదా? మరి దాన్ని వదిలిపెట్టాలా లేదా? పెడుతున్నారా మరి? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. అతిక్రమము ఇది ప్రేమ లేని తనం నాకు తెలిసిపోతుంది, మీకు తెలిసిపోతుంది. కానీ మనం వదిలిపెడుతున్నావా? వదిలిపెట్టాలి. ప్రియులా, ఒక్కసారి మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి, పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి, రకరకాలుగా విమర్శించుకోవాలి. దేవుడు ఏమన్నాడు? నిన్ను వలే అన్నాడా? నీ పొరుగు వాని వలే అన్నాడండి? మరి ఎందుకంటే నన్ను నేను ఎందుకు పరిశీలన చేసుకోను? అవతల వాళ్ళని పరిశీలన చేస్తాను నేను. దేవుడు చెప్పింది ఒకటి, మనం చేస్తుందేమో. మరి ఇప్పుడు ప్రేమ ఉందా మనకి? నేను తప్పులు చేస్తా, చెయ్యను అన్నవాళ్ళు ఎవరు? అవతల వాళ్ళు తప్పులు చేస్తే అమ్మో అలాగా ఇలాగా నువ్వు చేస్తే మళ్ళీ దాన్ని ఏం చేస్తావు? గట్టిగా పెట్టేసి ఏంటది? ప్రేమన్న తత్వమా, ప్రేమ లేని తత్వమా? తానును శోధించబడతాడని తెలిసి, యేసుక్రీస్తు శోధించబడ్డాడని తెలిసి శోధించబడే వారికి సహాయకారిగా అది నేర్చుకోవాల్సింది ప్రేమను. ఇంకా చూడండి, ఏమి నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు. అసలు దొంగతనం, మనం ఏదైనా ఒక వస్తువుని అక్కడ పెట్టి వెళితే బయట, కానీ ఈ రోజుల్లో అన్ని వస్తువులు లోపల వేసుకొని తాళాలు వేసుకొని పరిస్థితి వచ్చిందా? రాలేదండి? మన అమ్మ వాళ్ళ కాలంలో ఎక్కడ వస్తువులు అక్కడే ఉండే, అవునా కదా? అసలు వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు కూడా కాదు, తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొని ఆ పనిని ముగించుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మనకి ఇస్తారో లేదో అన్నట్టు ఉన్నారు, అవునా కదా? ఎవరు మారారు? కాలం ఏమి మారలా. మనుషుల ప్రేమ, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. కష్టకాలంలో మనకు నిజంగా తోడుండేవాడే నిజమైన స్నేహితుడు, నిజమైన ప్రేమించే వాడు, ప్రేమించే ఆమె అవుతుంది. ఉదాహరణకి యవ్వన కాలంలో పెళ్ళయింది అనుకోండి, వెంటనే వాళ్ళకి ఏదో ఇబ్బందికరమైనది, అసలుకి పడక నుంచి లేవలేని స్థితి వస్తే ఆ యవ్వన దంపతుల్లోనో మరి స్త్రీలోనో వస్తే వాళ్ళని ప్రేమించే స్థితిలో ఉన్నారండి ఇప్పుడు ప్రేమించే జంటలు? ఉన్నారా? ఏం చేస్తున్నారు? విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనం అలాంటి కుంటివారముగా ఉన్నాం. ప్రేమ అని అంటే పాపం అని కుంటోళ్ళగా ఉన్నాం మనం కదా, అవునా కదా? మరి ఆ కుంటి వాళ్ళని ఏం చేశాడు? మనల్ని గంతులు వేసేవాళ్ళగా చేశాడే దేవుడు. అందుకని దేవుని ప్రేమను ఏం చేయాలండి? అందరికీ చవి చూపించాలి. రుచి కలిగినట్టుగా చెప్పాడు కదా ఇందాక సహోదరుడు. రుచి కలదిగాను కృపాసహితముగాను ఫిలిప్పీ 4:6 చెప్పాడు. కృపాసహితంగా ఉండాలి అంటే ఆ బాధ నీకొచ్చిందని నువ్వు ఆస్వాదించి అవతల మనిషిని ఏం చేయాలి? ప్రేమతో చూడాలి. అది దాంపత్యానికి ఉన్న ప్రేమ. ఒకరికి కష్టం రావచ్చు, ఒకరోజు ఒకరికి రావచ్చు, ఇంకొక రోజు ఇంకొకరికి రావచ్చు. ప్రేమ అన్ని దోషాలను ఏం చేసిద్దంట? ఏమిటండి? 1 పేతురు 4:8 ఉంటుంది. ప్రేమ దోషములన్నిటినీ తప్పిద్ది. కానీ ఇప్పుడు ప్రేమ ఏం చేస్తుంది? యూట్యూబ్లోకి వచ్చి ఏం చేస్తుందండి? అందరికి తెలిసేటట్లు చేస్తుంది. ప్రేమ అనేక దోషాలను కప్పుతుందని దేవుడు చెప్తుంటే ఇప్పుడు ఏం చేస్తుంది? రకరకాలుగా చెప్తుంది. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, దేన్నైనా
నీ పొరుగువానితో వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, అసలు ఆశించొద్దు అని ఏ అయినా ఉన్నాయంటే అవన్నీ నిన్ను వలె నీ పొరుగువానిలోనే ఉన్నాయి. అందుకని నీ పొరుగువాని దేనిని ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా ఉంది కదండి ధర్మశాస్త్రంలో, ఉందా లేదా? కాబట్టి ఇంకేమంటున్నాడు చూడ అనే వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నది 10వ వచనం చూడండి. ఇప్పుడు రోమ 13:10 ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును కూడా నెరవేర్చుటే. ధర్మశాస్త్రమును నెరవేర్చలేకపోతే క్రొత్త నిబంధన వచ్చిందండి. చెప్పండి, ఏది వచ్చింది ముందు? ధర్మశాస్త్రం వచ్చిందా? క్రొత్త నిబంధన వచ్చిందా? ధర్మశాస్త్రం దేని చేయలేకపోయింది? ప్రేమను చూపించలేకపోయింది. ఇప్పుడు మనం ప్రేమ చూపిస్తే ఆ ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చిన వాళ్ళు. ఎంత కెపాసిటీ చూడండి, అసలు మనకి ఎంత కెపాసిటీ సామర్థ్యం ఇస్తున్నాడు. ఇది ఒక్కసారి మననం చేసుకోండి, జ్ఞానంతో జ్ఞప్తికి తెచ్చుకోండి. నీ పొరుగువానికి ఏ కీడు చేయకూడదు, చేతనైతే మేలు చేయి, లేకపోతే మెలకుండా. కాబట్టి మనము ఎప్పుడు అనేక మందికి ప్రేమ చూపించే వారముగా ఉండాలి. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొత్తం ఏముందండి? 1 నుంచి 13 వరకు ప్రేమ గురించే ఉంది. ప్రేమ అమర్యాదగా నడవదు. నన్ను లెక్క చేయట్లేదు అనగానే వెంటనే మహిళా మండలకు ఫోన్ చేసింది ఆవిడ కదా. మా ఆయన నన్ను అసలు లెక్క చేయడం లేదు, ప్రేమ చూపించు, కొన్నాళ్ళు చూపించు, ఇంకొన్నాళ్ళు చూపించు, ఇంకొన్నాళ్ళు చూపించు, నేర్పుగా అతన్ని. ఇప్పుడు నీ కుటుంబం ఎక్కడ పడుతుంది? ఎక్కడ పడుతుందండి? అందరికీ తెలిసిపోతుంది. ఎంతమంది ఉన్నారో అంతమందికి తెలిసిపోతుంది. ప్రేమ అన్నిటినీ గప్పిద్దంటే నువ్వేం చేస్తున్నావు? వెల్లడి. కాబట్టి దేవుని సంకమం ప్రేమ ఎప్పుడు ఎలా ఉండాలి? కప్పేదిగా ఉండాలి, బయలు చేసేదిగా ఉండకూడదు. అలా ఉంటే ఏమైపోతుంది? ఏమైపోద్దండి? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. బైబిల్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తీసి చూడండి, చదువుకోగలిగిన వాళ్ళందరూ. 12వ వచనం ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచిన లేదు. చూసి ఉన్నాడండి. కానీ ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారు? అయ్యా నాకు దర్శనాలు కనపడ్డాయి, దేవుడు నాకు కనపడ్డాడు. అసలు దేవుడు నీకు కనపడాలంటే నువ్వు ఎలా ఉండాలి? దేవుడి కంటే ఎక్కువగా పవిత్రంగా ఉండాలి. అవునా కదా? నాకు ఇంకా పరిపూర్ణమైంది కావాలంటే నేను ముందు పరిపూర్ణం అయి ఉంటేనే కదా నాకు ఇంకా వచ్చేది. నేను పాపినైతే పరిపూర్ణంగా వచ్చిద్దా నాకు? దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వాలంటే దేవుడి కంటే నేను ఎక్కువగా ఉండాలి కదా. ఉంటానా నేను? అసలు దేవుని కంటే ఎక్కువ ప్రేమ చూపించగలుగుతాను నేను? ఎవరైనా చూశారండి? దేవుని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. చూడండి, ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ యందు మనము సంపూర్ణము అవుతాం. ఇప్పుడు నువ్వు ఇతరులను ప్రేమిస్తే ఎవరిని చూసినట్టండి? అసలు ఎంత మంచి మాటల్ని మనం ఎందుకు బేజారు చేసేస్తున్నాం, త్రోసిపుచ్చుతున్నాం. ఏ మానవుడు ఎప్పుడు దేవుని చూడలా, నువ్వు ఇతరులను ప్రేమించావంటే ఇంకెవరిని చూసినట్టు? ఇంతకంటే విలువైంది ఏమని ఉందండి? ఇలాంటి విలువలను బైబిల్ ఇస్తే మనం ఏం చేస్తున్నాం? కక్షలు, కార్పణ్యాలు, వైషమ్యాలు, ద్వేషాలు, దూషణలు, రకరకాల సూటిపోటి మాట, ఇవి దేవుని నోటి నుంచి వచ్చేవేనండి? దేవునికి తగిన వాళ్ళ నోటి నుంచి వచ్చేవేనా? ఇవి తాగవు. ఇంకా చూడండి ప్రియులారా, 18వ వచనం నుంచి చూద్దాం.
అదే అధ్యాయంలో. ప్రేమలో భయం ఉండదు. ఏముండదంటండి? చాలామంది ప్రార్థనకు వస్తూ బైబిల్ని దాచిపెట్టుకొని వస్తారు. అది ఎక్కువగా హైందవులు మారారు అనుకోండి, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని చెప్పి ఏం చేస్తారు? దాచిపెట్టుకొని వస్తారా? ఖచ్చితంగా దాచిపెట్టుకొని వస్తారు. ఏమైనా అంటారేమోనని. అంటే ప్రేమలో భయం ఉండకూడదు. ఏంది యేసుక్రీస్తుని తెలుసుకుని ఇలా ఉంది అని చెప్పి ఇంకొకరు మారడానికి వీలయ్యేటట్టుగా ఆ ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో భయం ఉండకూడదు. ఒకవేళ అపోస్తులందరూ భయపడితే ఈరోజు మనం ఇలాగ ఉండగలుగుతామా? ఉండగలుగుతామండి? వాళ్ళని ఏం చేశారు? రంపాలతో కోసారంట. ఎవరైనా ఓచుకోగలుగుతారండి? కత్తులతో నరికారంట, రాళ్లతో కొట్టారంట. రాళ్లతో, రాయితో కూడా కాదు, ఎన్నున్నాయో మరి. ఒక రాయి తగిలితే మనకి ఎలా ఉంటుంది? కూలబడిపోతాం కదా. రాళ్లతో కొడుతుంటే వాళ్ళు యేసుక్రీస్తే క్రీస్తే అన్నారు. మనమా? అందుకని ఏమంటున్నాడు చూడు, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. భయము దండనతో కూడింది అయి ఉండాలి. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు. యేసుక్రీస్తుని ఇతరులకు ప్రకటించకపోతే నీలో ఖచ్చితంగా భయం ఉన్నట్టే. అయా ఈయన సత్య దేవుడు, ఈయన ప్రేమ చూపించే దేవుడు అని నీ తోటి వారికి నువ్వు చెప్పలేకపోతే నువ్వే పెడుతున్నట్టు? భయపడుతూ. ఇంకేముంటున్నాడు చాలు. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమిస్తున్నాం. ప్రేమించింది ఎవరు మనకి? ఎవరిచ్చారు మనకి ప్రేమని? దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దానికి ఏం చేయాలి మనం? అది నాదా? నేను తెచ్చి సంపాదించుకున్నానా? ఆయన నాకు ఇచ్చినప్పుడు నాకున్న ప్రేమను ఏం చేయాలి? నేను ఇతరులకి ఇవ్వాలి. అందుకనే 10 మంది అపోస్తులను పంపిస్తే ఉంటాడు, స్వస్థపరచండి, రోగుల్ని అవి చేయండి, ఈ చేయండి, ఉచితంగా ఇచ్చాను, మీరు ఉచితంగానే చేయమన్నాడు. మేము డబ్బు కట్టామండి మనం. కాబట్టి ఇంకేమంటున్నాడు? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఇతరులను ప్రేమిస్తున్నాం. ఇంకేం చూడు ఏమంటాడు? ఎవడైనా 20వ వచనం అంటారు, నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమించని వాడు చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి అటు ప్రార్థన చేస్తే వీలయ్యే సంగతి కాదు. రేపు బడా నమ్మకమైన దాసుడా అని నిన్ను అనాలంటే నీ ద్వారా ఇంకిద్దరు ముగ్గురు ఎట్లా రావాలి దేవునిలోనికి? రావాలి. 5 ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు? 2 ఇచ్చిన వాళ్ళు 4 చేశారు. 1 ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు? గోతిలో పెట్టేశారు. ఎవరిని గోతిలో పెట్టిన ఆయన ఏమన్నాడు? మంచి దాసుడా అన్నాడా? చెడ్డ దాసుడా అన్నాడు. రేపు మనల్ని అందరినీ చెడ్డ దాసుడు అలా దాసుడు అంటే మనం ప్రార్థనకు వచ్చి ప్రయోజనం ఏమనుందా? మరి మన ప్రేమను ఎవరికి పంచాలి? ఇక క్రీస్తుని ఎరగని వారి కొరకు. అందుకే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ప్రార్థనకు వస్తూ పక్కవాడిని ద్వేషిస్తే దేవుని ప్రేమ నీలో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి దేవుని ప్రేమ ఉందంటే మనం తోటి సహోదరుణ్ణి తప్పకుండా, తోటి సహోదరిని ప్రేమించాలి. ఇంకా దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలన ఆజ్ఞ మనము ఆయన వలన పొందాలి. ఈ ఆజ్ఞలన్నీ ఎవరిచ్చారు మనకి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశ్రేష్ఠ సువార్త ప్రకటించండి అని ఆజ్ఞ ఎవరిచ్చారు? ఆజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందమని ఎవరిచ్చారు? ఆయన అనుసరించిన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్టు ప్రేమ అంటే ఆజ్ఞను ఎవరిచ్చారు? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ప్రేమ. ఆజ్ఞలు ఏముంది? అనేక మందిని ఆయన రాజ్య నివాసులుగా చేయటానికి పురికొల్పబడే ప్రేమ సందేశం ఉంది. ఆ సందేశాన్ని అందరికీ చూపిద్దాం.
ఆ ప్రేమ విందుని అనేక మందికి రుచి చూపించుదాం. ఈ పనిలో ఉండాలని మనం అందరము ఒకరినొకరు మనల్ని మనం ఏం చేసుకోవాలా, హెచ్చరించుకునే బిడ్డలుగా ఉండాలి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నేను హెచ్చరించుకుంటూ సదా ఈ అవకాశం అనిపించిన దేవునికి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.